మన దేవతల్లో కూడా చాలా అందమైన వాడనే మనం ఎక్కువ ఆరాధిస్తామండి. షిరిడీ సాయి నాడు అందంగా ఉండడండి, ఆయనకి ఆ రక్షణ కదా, అందానికి ఆయన ప్రతినిధిగా. ఇవాళ నేను ఈ ఆలయానికి రాగానే చాలా సంతోషించింది ఏమిటంటే, ఆయన అసలు ఏ రూపంతో ఉంటాడో ఆ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. ధర్మకర్తలకు 1000 నమస్కారాలు చేస్తున్నాను. సాయినాథుడి నిజ రూపం ఇవాళకి చూశాను, ఇక్కడ చూశాను. విగ్రహ దర్శనాలు బట్టి అది ఆయన నిజ రూపం. మీరు చదువులు గప్పింది, దండలు వేసింది, కిరీటాలు పెట్టిందంతా మీకు ఇష్టమైన రూపం, ఆయనకి ఇష్టమైన రూపం కాదు. ఆయన చిరిగిపోయిన చొక్కాతో అలాగే ఉంటాడు. అలాగే నువ్వు ఉండగలిగితే సాయినాథుడు భక్తుడు కింద లెక్క. అందుకోసం వేషం వేయకూడదు, ఆ స్థితి వచ్చినా భరించగలగాలి. మన సంపదల కోసం, మన కోరికల కోసం ఆ బికారిలా కూర్చుని ఆయన ప్రార్థిస్తున్నామంటే ఏమర్థమయ్యాడు దేవుడు మనకి? నేను బికారిలో ఉన్నానురా, నేను చిరిగిపోయిన చొక్కాతో మాకు బోర్డు బట్టలు కావాలి, మాకు ఇచ్చే నువ్వు అలాగే ఉండు, నమస్కారం. నేను పెళ్లి చేసుకోలేదురా, నేను సన్యాసిగా, మా అబ్బాయికి పెళ్ళవాలి, ఏమైనా సరే నువ్వు తీర్చాల్సింది. గుడి చుట్టూ తిరిగితే పెళ్ళి అవుతుందిరా, ఆయనకి ఎవరు దీనికి ఎలా అవుతుంది? చేసుకో, అయ్యేటట్టు ఆయన చేసుకోవడమ్మా. మరి ఎంతసేపు ఈ పెళ్లి గొడవ? పెళ్లి అయిన మొదలు వాళ్ళు బతకరిస్తారా? ఇంకా ఏమీ లేదా విశేషం? ఏముండేది విశేషం? తినదనక వాడు అడుగుతుంటే కనపడగానే ఇదో ప్రశ్న. ఇక తర్వాత ఏడాది తర్వాత ఇంకా అమ్మ బయటికి రాలి, ఇంకా ఎవరు వాళ్ళు ఇదే ప్రశ్న. మగాడికంటే ఆడడానికి చాలా ఇబ్బంది, అడగకూడదు ఆ విషయం. వాళ్ళకి వెళ్ళకపోతే నీకెందుకు? ఎవరికి ఏది లేదో అదే ప్రశ్నిస్తామండి. ఈ బుద్ధి మార్చుకోండి. మన బంధువుల్లో ఎవరైనా పేదవాడు ఉన్నారనుకోండి, వాడు వచ్చినప్పుడు మన ఫార్చునర్ ఎవరు వేసుకెళ్ళారు, స్కోడా ఎవరు వేసుకెళ్ళారు, వాడు ముందు గొప్ప. కారు కాదండి, స్కోడా, దాని పేరు చెప్పాలి అక్కడ. బట్ ఫార్చునర్, ఎందుకంటే మన బంధువు వాడు, మన మేడం వాడు పాపం లేనివాడు అయ్యా, లేదా ఆస్తి పాడైపోయింది, వాడు ముందు ఇవన్నీ చిట్ట. అప్పుడు వాడు ఏడుస్తూ కూర్చోవాలి, మా బాబుకి ఇవన్నీ ఉన్నాయి, నాకు లేదు. నువ్వు నిజంగా మేనత్త కొడుకువేనా? వాడు ముందు ఇవన్నీ ప్రస్తావించచ్చా? వాడికి లేవు కదా. ఎంత అమానుషంగా ప్రవర్తిస్తా ఉన్నాం మనం, మన గొప్పని ప్రదర్శిస్తాం వాడు ముందు. వాడికి లేదని తెలుసు, వాళ్ళకి పిల్లలు లేరు, వదిలేయాలి ఆ విషయం. అందుకని వాళ్ళ ముందే మన పిల్లల అభివృద్ధి గురించి ఏమైనా మన పిల్లలు మనకు ఉంటే కానీ ఈ సాగతి అనవసరం అమ్మా. నీ గుడి గుర్తు బయటపడింది, ఆవిడకి లేరు, నీకున్నారు, అంతే తేడా. ఆవిడ రెచ్చగొట్టేస్తున్నాడు అనవసరంగా. సొంత పిల్లలే కాపాడుతారని, పెంచుకున్న పిల్లలు కాపాడరని, అసలు పిల్లలు లేని వాడు కూడా సుఖంగా ఉంటారని మనం గ్రహించాలి. ఎవరు ఏం చెప్పలేదు ఈ విషయాలు, మాట్లాడకూడదు మనం. ఆవిడకి పిల్లలు లేదు, ఎందుకు మాట్లాడుతూ ఆ విషయం? అక్కడ గొప్ప, నాకు ఉన్నారు, నీకు లేదు. మన వాడికి సప్తవ్యసనాలు బట్టి ఆవిడకి అది దొరకదు లేదు, అది చెప్పదు మళ్ళీ. ఇక్కడ ఒకవేళ మీ వాడు ఇలాంటి వాడు కదా అంటే, వాడు మంచివాడే, వాడు స్నేహితుడు, అబ్బా, వాడమ్మ కూడా అదే మాట్లాడుతుంది, ఆ స్నేహితుడమ్మ కూడా అదే. మొత్తం మీద మన పిల్లల దోషాలు మనం అంగీకరించు. ఎందుకు అంగీకరించమంటే సైకలాజికల్ పాయింట్. వాడు దోషి అంటే మనం కూడా దోషి అవుతామని భయం అమ్మ, అంతకంటే పిల్లల మీద ప్రేమ కాదు, మన మీదే ప్రేమ. నా కొడుకు దోషి అంటే నేను దోషి అని మీరు భావిస్తారు కదా. ఎందుకంటే నా కొడుకు గొప్ప భక్తి అయితే నా నుంచే వచ్చిందని మీరు అంటున్నారు కదా. నా కొడుకు చుట్టగారైతే నా నుంచే వచ్చింది అంటారు కూడా. అందుకే నేను భయపడి తెచ్చిపోతాను ఇక్కడ. అందుకని నేను దాల్చలేదండి, వాడు దాలిస్తే నాకే వాడిని అడగండి అంటే ఆ ధైర్యం ఉండాలి కదా. ఇది తేడా. మనం ఏ రూపాల గురించి తాపత్రయపడుతున్నామో, ఏ భార్యాభర్తల అనుబంధాల గురించో కొట్టుకుపోతున్నామో, ఏ డబ్బు గురించి తాపత్రయపడుతున్నామో, ధనం మేరుతుల్యం, మేరు పర్వతాన్ని బంగారు కొండ అంటారు. సువర్ణగిరి అంటే బంగారు కొండ, ఎంత దగ్గర బంగారం ఉంటుంది. మేరు పర్వతం ఒక డబ్బు ఉన్నా సరే. ఇవాళ ఇంకా డబ్బు కంటే కూడా పెద్ద జబ్బు ఏమిటో తెలుసా? కీర్తి, ప్రచారం, పబ్లిసిటీ, ఇలాగ తయారవుతారు మొత్తం. అందుకే మొత్తం మనం సాయినాథుడు కాదమ్మా, ప్రపంచం అంతా దేవతలు పుట్టినా మనం బాగుపడం. ఎందుకంటే మనకు బాగుపడాలని లేదు, మన కోరికలే మనకు కావాలి. గురువులందరూ మన కోరికలు తీర్చాలి, జ్ఞానులందరూ మన కోరికలు తీర్చాలి, దేవుళ్ళందరూ మన కోరికలు తీర్చాలి. మొత్తం మీద మన కోరికలే, ఇవంతా పెంట కోరికలైనా సరే. ఆ పెంట కోరికనే తిరుగుతున్నాడు. నేను తతక్యం నువ్వు అనుకున్న డబ్బంతా వచ్చిందయ్యా, నువ్వు అనుకున్న యశస్ చారు చిత్రం నేనంత ఫేమస్ పర్సన్ ఏపీ ఎవరు లేదయ్యా. అయితే ఏమిటి? అందుకే నువ్వు అనుభవించే పదవి, పీఠం, భోగం అంతా కూడా తతక్యం. సో వాట్? అయితే ఏమిటి? పడుకోగానే నిద్ర పట్టినప్పుడు, తిన్నది గంటకైనా అరగనప్పుడు వాడి జీవితం దేనికి? ఏ సుఖాలు, ఏ భోగాలు ఏమీ లేకపోయినా 2 ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. తిన్నది ఏమో గంటలోగా అరగాలి, పడుకోగానే నిద్ర పట్టాలి, ఇంక ఏ జ్ఞానం అక్కల. ఈ 2 ఉంటే వాడు మహాపురుషుడి కింద లెక్క. ఈ 2 మనలో చాలా మంది ఉండవు. అంటే శారీరక సౌందర్యాలు, డబ్బులు, ప్రసిద్ధిగాంచనాలు, కీర్తి, వీటి గురించి ఎంత తాపత్రయపడినా దక్కుతుంది, దక్కవలసింది ఎందుకు దక్కుతుంది, అంతకు మించి రావు.
అంతకంటే ముందు పొందవలసింది ఆత్మజ్ఞానం. మనశ్చేన్న లగ్నం గురువురంగిరి పద్మ. ఇక్కడ గురువు అంటే కేవలం ఒక గురువు కాదు, సాక్షాత్ భగవంతుడు. ఆ భగవంతుడి పాదాల మీద నువ్వు మనస్సు కనుక లగ్నం చేయకపోతే ఇవన్నీ ఎందుకు, ఏమిటి, ఎందుకెంత డబ్బు, ఎందుకెంత కీర్తి,